మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం చదువు. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును. దేవుడు ఇజ్రాయేలుకు చేసిన మహాశ్చర్య కార్యాలను, వారికి ఇచ్చిన విజయాలను బట్టి యూదా ప్రజలు ఈ విధముగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు అని ఈ వాక్యము ప్రారంభింపబడింది. 26వ అధ్యాయం. దేవుడు చేసిన మహాశ్చర్య కార్యాలను వారు ఈ విధముగా స్తుతించడానికి కారణమయ్యాయి. దేవుడు వారి పట్ల ఎన్నో మహాశ్చర్య కార్యాలు చేశాడు. వారు ఎంత తిరుగుబాటు చేసినా, వారెంత దేవునికి ఆయాస్కరముగా జీవించినా, దేవుడు మరలా వారిని సమకూర్చుకొని వారికి మేలులు చేస్తూ ఉన్నప్పుడు, వాళ్లకు విజయాలు ఇస్తూ ఉన్నప్పుడు యూదా ప్రజలు ఈ కీర్తన పాడుతున్నారు అని ఈ 26వ అధ్యాయం ప్రారంభించబడింది. మనం కూడా దేవుని యొక్క కార్యాలను మనం గుర్తించినప్పుడు, ఆయనను ఆనుకున్నప్పుడు, ఆయన జన్మగా ఉండినప్పుడు, ఒక్కొక్క మారు తప్పిపోయినప్పటికీ మరలా ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన మనల్ని సమకూర్చుకుంటాడు, ఆయన దొడ్డిలో చేర్చుకుంటాడు అని మనం ఇదివరకే వాక్యాలు చూసుకున్నాం కదా. ఆయన మనల్ని సమకూర్చుకుంటాడు, మనల్ని కాపాడుతాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఈ యోధా ప్రజల వల్లే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది అంటున్నాడు. మనం కూడా దేవుణ్ణి ఈ విధముగా ఆశతో ఎదురు చూడాలి, దేవుని కొరకు ఆశతో ఎదురు చూడాలి. మనం పగలంతా పనులు చేసుకుంటున్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉండినప్పటికీ రాత్రి వేళ మనం విశ్రాంతి తీసుకునే సమయంలో ఆయనని స్తుతిస్తూ ఆయనను ధ్యానం చేస్తూ ఉండినప్పుడు మనం కూడా ఆయన చేత బహుగా ఆశీర్వదింపబడతాం. రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించున్నది అని వీరు ఎలా తెలియచేయగలుగుతున్నారు, మనం కూడా ఆ విధంగా తెలియచేయగలుగుతాం. ఆయన కొరకు ఆశ పెట్టుకోవాలి. మనం ఆయన కృప చూపే దేవుడని, మనల్ని ఆదుకునే దేవుడని, మన ఎడల అద్భుత కార్యాలు చేసే దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు ఆశ పెట్టుకున్నప్పుడు ఈ ప్రజలకు చేసిన మహాశ్చర్య కార్యాలను మనకు కూడా చేసే దేవుడుగా ఉన్నాడు. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అంటున్నాడు. మనలో దేవుని ఆత్మ ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ఒక చోట వాక్యంలో రాయబడింది కదా. మన ఆత్మ ఆయన పెట్టిన దీపమే కనుక నా ఆత్మ ఆశించుచున్నది అని ఇక్కడ వీరు తెలియచేసిన విధముగా మనము కూడా ఆయన కృప కొరకు ఆశించాలి. ఆయన సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఆయనని స్తుతిస్తూ ఆయన కొరకు ఆశ పట్టుకుని ఉన్నప్పుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. జయం వెంబడి జయం ఇస్తాడు, మనకి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ఇస్తాడు. ఈ యోధా ప్రజలు ఎలా ఆశ పెట్టుకుని దేవుని యొక్క కృప పొందుకున్నారో మనము కూడా ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు, ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు మనల్ని కూడా అదే విధముగా ఆశీర్వదిస్తాడు. మనం కూడా అదే విధముగా ఆశీర్వదింపబడతాం. ఈనాడు మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం కూడా ఆనాడు యోధా ప్రజలు ఏ విధముగా సంరక్షించబడ్డారో మనం కూడా ఆ విధముగానే సంరక్షించబడతాం. మనము కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని మేలులు పొంది మనము కూడా ఆశీర్వదింపబడతాం. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొనును అంటున్నాడు. అవును కదా, ఆయన తీర్పులు లోకానికి వచ్చినప్పుడు లోక నివాసులు నీతిని నేర్చుకుంటున్నారు అంటున్నాడు. యూదా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు తప్పకుండా వారిని దారిలోకి పెట్టేటప్పుడు వారు నీతిని నేర్చుకున్నారు అంటున్నాడు. మనము కూడా అదే చేస్తాం. ఎవరైతే దేవుని యొక్క పనిష్మెంట్ గురి అవుతున్నారో వారు తప్పకుండా ఆ పనిష్మెంట్ లో దేవుని నీతిని నేర్చుకుంటారు. ఈ మధ్య కాలిఫోర్నియా ప్రజలు వారు ఎంతో నష్టం చూసినప్పుడు ప్రజలందరూ దేవుని వైపు ఎలా చూచారో, ప్రజలందరూ ఏ విధముగా బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడ్డారో అదే నీతిని నేర్చుకోవడం అంటే. మనము కూడా అదే చేస్తాం. మన ప్రాంతాల్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఏదైనా తీర్పు వచ్చినప్పుడు మనము కూడా అదే చేస్తాం. ఆయన తీర్పును మనము స్వీకరించి ఆయనను వెతుకుతాము, ఆయనను ఆశ్రయిస్తాము, ఆయనను హత్తుకుంటాము. కాబట్టి ఈ యోధా ప్రజల వల్లే మనము కూడా ఆయనను స్తుతిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయన చేస్తున్న మహాశ్చర్య కార్యములను మనం అనుభవిస్తూ ఆయనను కొనియాడదాము, ఆయనను ఘనపరుద్దాం. యెషయా గ్రంథంలోనే 55:6లో కూడా యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అంటున్నాడు.
మనకు దొరుకు కాలం వచ్చింది, కానీ ఆయనను వెతకకపోతే, ఆయనను వేడుకొనకపోతే మనము ఆ అదృష్టాన్ని పోగొట్టుకున్నాం. యెరూషలేము అదే పోగొట్టుకుంది. కాబట్టి మనము కూడా ఆయన దొరుకు కాలమందు మనము ఆయనను హత్తుకుందాము. ఆయన మనల్ని దూరం చేయకుండా మనల్ని ఆశీర్వదింపబడేలాగా మనం హత్తుకుందాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా, వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభు. మా నాయన, మేము కూడా మిమ్మల్ని స్తుతించి, కొనియాడి, కీర్తించి, మిమ్మల్ని సంతోషపెట్టి మేము కూడా జీవించేలాగా వినిచిన బిడ్డలందరికీ మీ కృపను అనుగ్రహించమని, కుటుంబాలను ఆశీర్వదించమని, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వమని, నాయన పసిపిల్లలను ఆశీర్వదించమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.